నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 76. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇషు నుదుటిన ప్రేమగా ముద్దిచ్చి తనని మరింత గాఢంగా హత్తుకుని పడుకున్నాడు వధు. అతని వెచ్చని బిగి కౌగిలిలో హాయిగా గువ్వ పిల్లలా ఒదిగిపోయి ప్రశాంతంగా పడుకుంది ఇషాన్వి. తెలతెల మారుతుండగా మెలకువ వచ్చి మత్తుగా కళ్ళు తెరిచిన ఇషాన్వి తలెత్తి అదో మోములోకి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న అతని మోము ముద్దుగా కనిపిస్తుంటే చెంపపై చేయి వేసి సుతారంగా తడుముతూ అతని మొహాన్ని అపురూపంగా చూస్తూ ఉంది. ఇడియట్, నేనంటే ఇంత ప్రేమ నీకు? ఈ ప్రేమేదో నేను లవ్ చేసినప్పుడే పుట్టుంటే మన లైఫ్ ఇప్పుడు వేరేలా ఉండేది కదా. ఇంతగా ఏడ్పించావు, పిచ్చిదాన్ని చేశావు. ఇట్స్ ఓకే. చంపేసిన ప్రేమను నువ్వే మళ్ళీ బ్రతికించావు. దూరమైన ప్రేమ మళ్ళీ చేరువైనందుకు ఇక్కడ అంటూ తన హార్ట్పై చేయి వేసుకొని, ఇక్కడెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరూ లేక ఒంటరిగా మిగిలిన నా లైఫ్లోకి నాకు ఇష్టం లేకుండా ఎంట్రీ ఇచ్చి నాకు అన్నీ నువ్వే నా లైఫ్లో మళ్ళీ సంతోషాన్ని నింపావు. మై రౌడీ మొగుడు గారు, ఐ లవ్ యూ. అతని బుగ్గలు గట్టిగా లాగడంతో కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు అదో. ఏమైందే? తనని చిరు దరహాసంతో చూస్తున్న ఇషుని కళ్ళు నలుముకుంటూ చూస్తూ అడిగాడు. ఏం లేదు, అవుట్ హౌస్కి వెళ్దాం పదా. సన్ రైజ్ చాలా బాగుంటుంది అక్కడ. అలాగా? నీకన్నా బాగుంటుందా? తన కౌగిలిలో ఉన్న ఇషు మోములోకి చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ అన్నాడు అదు. అవును, నా కళ్ళకు మాత్రం నీకన్నా బ్యూటిఫుల్గా ఏది కనిపించదు. యు ఆర్ మై బ్యూటిఫుల్ సన్ రైజ్. ఆమె ముక్కుని తన ముక్కుతో రాస్తూ ముద్దుగా అన్నాడు. క్యూట్ స్మైల్తో చూస్తుంది ఇషు. మై గాడ్, ఎంత ముద్దుగా నవ్వుతున్నావే. ఈ క్యూట్ స్మైల్ని చాలా మిస్ అయ్యాను నాళ్ళు. మై స్వీట్ అండ్ క్యూట్ ఇష్యూ ఇస్ బ్యాక్. నవ్వుతూ ఆమెను గుండెకు హత్తుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు. అతని గుండె సవ్వడి వింటూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయిన ఇషాన్వి ఓయ్ వెళ్దాం పదా అంది. అలాగే మేడం అంటూ తనని వదిలి అదవ్ లేవగా 3 డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకుని అవుట్ హౌస్ బయలుదేరిన ఇషు అదవ్ అరగంటలో అవుట్ హౌస్కి చేరుకున్నారు. అప్పుడప్పుడే మెల్లిగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇషు ఊయలలో కూర్చోగా ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అదు. అతని భుజంపై హాయిగా తలవాల్చింది ఇషు. చల్లని చిరుగాలి మేనికి చల్లగా తగులుతూ ఉంటే పక్షుల కిలకిల రావాలు చెవులకు వినసొంపుగా వినిపిస్తూ ఉంటే బంగారు వర్ణం సంతరించుకొని అప్పుడే కొండల మధ్యన ఉదయిస్తున్న సూర్యుడు కనులకు ఇంపుగా కనిపిస్తుంటే మనసైన వారి సాంగత్యంలో ఆ సుందర దృశ్యం వీక్షించడం ఇరువురి మనసులకు ఎంతో హాయిగా ఉంది. కాసేపు అలాగే కూర్చొని ఆ తర్వాత ఇద్దరు చేయి కలిపి పట్టుకుని సరదాగా గార్డెన్ మొత్తం వాకింగ్ చేసేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర బెంచ్పై సెటిల్ అయ్యారు. మేడం కాఫీ. గార్డ్ ప్లాస్క్ కప్పులు ఇచ్చి వెళ్ళగా ప్లాస్క్లో కాఫీ కప్పుల్లో ఉంపి అదవ్కి ఇచ్చి తాను సిప్ చేస్తుంది ఇషాన్ని. కాఫీ తాగేసి నేను వెళ్ళి బాత్ చేస్తాను అని వెళ్ళబోతున్న ఇషు చేయి పట్టుకుని ఆపాడు అదవ్. ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది. అప్పుడేనా? నీకోసం ఒక కలర్ఫుల్ సర్ప్రైజ్ వెయిటింగ్ అక్కడ. అదవ్ మాటలకు అర్థం కానట్టుగా చూసింది ఇషు. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను అని చెప్పి అదవ్ అక్కడి నుండి వెళ్ళగా కుతూహలంగా అదవ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది ఇషు. కాసేపటికి అతని అడుగుల అలికిడి వినిపించేసరికి తల తిప్పి చూసింది ఇషు. వెనకాల చేతులు పెట్టుకుని సమ్మోహనమైన నవ్వుతూ చూస్తూ దగ్గరికొచ్చాడు అదవ్. ఏముంది నీ చేతుల్లో? ఇషు ఎగ్జైటింగ్గా అతని వెనక్కి తొంగి చూస్తుంటే టక్కున అతని చేతులను ముందుకు తీసి తన చేతులకున్న రెడ్ కలర్ ఆమె చెంపలకు రాశాడు. తుల్లిపడిన ఇషు చెంపను చేత్తో తడిమి చూసుకుని చేతికి ఉన్న కలర్ చూసి నవ్వుతూ అతని వైపు చూసింది. హ్యాపీ హోలీ నవ్వుతూ చెప్పినాదు. ఇషు తన చేతికి అంటుకున్న కలర్ను అతని పూయడానికి చేయి ముందుకు చాచడంతో నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తాడు. అతని వెనకాలే మెరుపు వేగంతో పరిగెత్తింది ఇషు. అదవ్ గార్డెన్ చివరికి పరిగెత్తి ఆగిపోగా అతని దగ్గరకొచ్చిన ఇషు ఒక్కసారిగా అవాక్కైపోయి అక్కడే ఆగిపోయింది. అదవ్ వెనకాల ఒక పెద్ద టేబుల్ పైన పెద్ద పెద్ద ప్లేట్లు రెయిన్బో కలర్స్తో నిండి ఉన్నాయి. పక్కనే వాటర్ టబ్లు రెయిన్బో కలర్ వాటర్తో నిండిన హోలీ ఆడే గన్స్ ఉన్నాయి. అవి చూడగానే ఇషు మోము వికసిస్తే కళ్ళు మెరిశాయి. చిరునవ్వు చిందిస్తూ అదవ్ వైపు చూసింది. నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు అదవ్. ఇషుకి చిన్నప్పటి నుండి హోలీ ఆడడం అంటే మహా ఇష్టం. ప్రతి హోలీని అమ్మ నాన్నలతో ఫ్రెండ్స్తో ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకునేది. చిన్నపిల్లల అందరితో జాలీగా హోలీ ఆడుకునేది. అలాంటిది అదవ్తో బ్రేకప్ అయ్యాక మొదటిసారి తను హోలీ ఆడకుండా ఉండడం. ఆ తర్వాత తండ్రి పోయాక తన సరదాలన్నీ పోయాయి. మళ్ళీ ఇన్నాళ్లకు
తన లైఫ్ కలర్ఫుల్గా మారి తను పోగొట్టుకున్న సరదాలు ఒక్కొక్కటిగా తన లైఫ్లోకి మళ్ళీ వస్తున్నాయి. చిన్నగా నవ్వుకొని తనని చిరునవ్వుతో చూస్తున్న అదవ్ దగ్గరికి అడుగులు వేసి తన చేతికి అంటుకున్న రంగు అతని చెంపకి రాస్తుంటే ఇష్టంగా రాయించుకున్న అదవ్ రివ్వున వెనక్కి తిరిగి 2 చేతుల నిండా ఎల్లో కలర్ తీసుకుని ఇషు మొహం మొత్తం నింపేశాడు. ఇషు ఊరుకుంటుందా? ప్లేట్లోని కలర్ తీసుకొని నవ్వుకుంటూ పరిగెడుతున్న అతని వెనకాల పరిగెడుతూ అతని మీదకి కలర్ గుప్పేస్తుంది. ఇద్దరూ అన్ని టెన్షన్స్ మర్చిపోయి చిన్న పిల్లల్లా మారి ఒకరి వెంట మరొకరు పరిగెడుతూ ఒకరి మీద మరొకరు కలర్స్ చల్లుకుంటున్నారు. వంట పూర్తయ్యాక తలకు చుట్టుకున్న టవల్ తీసేసి జుట్టును తుడుచుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చింది భూమి. ఆనంద్ ఇంకా పడుకునే ఉన్నాడు. ఏమండి, టైం 9 అవుతుంది, సైడ్కి వెళ్ళరా? అతని చెంపపై తడుతూ లేపుతూ ఉంటే ఇంకాసేపు పడుకుంటాను అంటూ మరోవైపుకు తిరిగి పడుకున్నాడు ఆనంద్. ఇంకాసేపని గంట వరకు లేవరు. టైంకి లేచి సరిగా తినకుండా హడావుడిగా వెళ్ళిపోతారు. లేవండి. అబ్బా, వదిలేవు కదా. మత్తుగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. హ్యాపీ హోలీ అండి అని అంటూనే టేబుల్పై ఉన్న పింక్ కలర్ 2 చేతులకు అంటించుకుని అతని చెంపకి రాయబోయిన భూమి నో అంటూ ఆనంద్ తల వెనక్కి వంచేసరికి ఆగిపోయి మూతి ముడుచుకుని చూస్తుంది. బయటికి వెళ్ళాలి, ఫేస్ అంతా కలర్ అవుతుంది. జస్ట్ బొట్టు పెడతాను అంది భూమి. అలా అయితే ఓకే. నుదుటిన పడుతున్న హేను చేత్తో వెనక్కి పట్టుకుని బొట్టు పెట్టమన్నట్టుగా ముందుకు వంగాడు ఆనంద్. అతని నుదుటిన బొట్టు పెట్టిన భూమి టక్కున అతని ముక్కు మీద చెంప మీద కలర్ రాసి లేచి అతనికి అందకుండా 4 అడుగుల దూరం వెళ్ళి నిలబడి చూస్తుంది. చిరు కోపంగా చూసిన ఆనంద్ ఇన్నోసెంట్ ఫేస్తో చూస్తున్న ఆమెను చూసి నార్మల్ అయిపోయి బెడ్ దిగి తన దగ్గరికి అడుగులు వేస్తుంటే సారీ అండి బిడియంగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ గోడ రావడంతో ఆగిపోయింది భూమి. నేను వద్దంటున్నా వినకుండా రాస్తావా నిన్ను అంటూ ఆనంద్ చెయ్యి ఎత్తేసరికి పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్న భూమి ఆనంద్ చెయ్యి తనని తాకకపోయేసరికి కళ్ళు తెరిచి మెల్లిగా అతని వైపు చూసింది. చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న ఆనంద్ భయపడ్డావా అని చిన్నగా నవ్వి ఆమె 2 చేతులను పట్టుకొని ఆ చేతులకు అంటుకున్న కలర్ను ఆమె చెంపలకు అంటించాడు. భూమి మొహం వెలిగిపోగా నవ్వుతూ చూసింది. హ్యాపీ హోలీ సన్నని నవ్వుతూ చెప్పి ఆమె చేతులను వదిలి ఆనంద్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంటే మురిపంగా చూసిన భూమి తనలో తానే నవ్వుకుంటూ మిర్రర్లో చూసుకుని మురిసిపోయింది. అంతకుముందు అతనికి కలర్ రాసి ధైర్యం కూడా చేయలేకపోయేది. ఇప్పుడు తను చనువు తీసుకుని కలర్ రాయడం, దానికి ఆనంద్ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఆమె మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. చెంపను ప్రేమగా తడుముకొని కలర్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. మరోవైపు అదవ్ ఇషాన్వి అన్ని కలర్స్ ఒకరిపై మరొకరు చల్లుకుంటూ ఫినిష్ చేసేశారు. చివరగా మిగిలిన ప్లేట్ తీసుకున్న ఇషాన్వి అందులో మిగిలిన సగం కలర్ అదవ్ తల మీద నుండి మొత్తం పోసేసి నవ్వుతుంటే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్న అదవ్ తన కళ్ళలోకి చూస్తూ తన తల మీద పడిన కలర్ తీసుకుని ఆమె మొహం మీదుగా మెడ ముందుగా రాసి ఆమె టీషర్ట్ లోపల నడుముకి సుతారంగా రాస్తుంటే అతని కరస్పర్శకి పరవశించిపోతూ సిగ్గుతో అతన్ని విడిపించుకుని దూరం జరిగింది ఇషాన్వి. చిన్నగా నవ్వుకున్నాదు. కలర్స్ అయిపోవడంతో వాటర్ గన్ చేతిలోకి తీసుకొని ఇషుపై రంగు నీళ్ళ వర్షం కురిపిస్తుంటే వర్షంలో తడిసి ముద్దవుతూ తను మరొక వాటర్ గన్ తీసుకొని అతన్ని తడిపిస్తూ ఉంది. ఇద్దరూ పెళ్ళయ్యాక వచ్చిన తమ మొదటి హోలీని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని ఒక మధురమైన మూమెంట్గా మలుచుకున్నారు. ఫైనల్గా ఇద్దరూ కలిసి క్యూట్ సెల్ఫీలు ఫోటోలు తీసుకొని ఆ కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ యొక్క జ్ఞాపకాలను భద్రంగా బంధించారు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ పోదాం పద, ఫీలింగ్ హంగ్రీ అని ఇషు వెళ్ళబోతుంటే ఆమెను 2 చేతుల్లో ఎత్తుకున్నాడు అదవ్. ఇషు చిరునవ్వుతో చూస్తూ అతని మెడలో చేతులు అల్లేసింది. ఆమెను ఎత్తుకుని పూల్ దగ్గరికి తీసుకొచ్చిన అదవ్ తన పూల్లో పడేయడంతో తొల్లిపడినట్లుగా మునక వేసి నిలబడిన ఇషు మొహాన్ని చేతితో తుడుచుకుంటూ చిరుకోపంగా అతని వైపు చూసింది. నవ్వుతూ షర్ట్ విప్పేసి పూల్లోకి జంప్ చేశాడు అదవ్. ఇడియట్ ముద్దుగా తిట్టుకుంటూ ఇషు స్విమ్ చేస్తుంటే తనని నవ్వుతూ చూస్తూ స్విమ్మింగ్ చేస్తున్నాడు అదవ్. 4 రౌండ్స్ స్విమ్మింగ్ చేసి నేను వెళ్తున్నా, త్వరగా వచ్చేసి అంటూ ల్యాడర్ ఎక్కబోయిన ఇషు నడుం పట్టుకుని వెనక్కి లాక్కున్నాడు అదవ్. తన పొట్ట చుట్టూ బిగుసుకున్న అదవ్ చెయ్యికి అలాగే బిగుసుకుపోయిన ఇషు వదిలదవ్ అంది మెల్లిగా. నువ్వంత ముద్దుగా వదిలు అంటుంటే అస్సలు వదలాలి అనిపించట్లేదే, ఇంకా గట్టిగా పట్టుకోవాలి అనిపిస్తుంది అంటూ మరింత దగ్గరికి లాక్కున్నాడు. సిగ్గుతో ఎరిపెక్కిన బుగ్గలతో పెదవులపై అరవిరిసిన చిరునవ్వుతో కార్నర్ లుక్స్తో అతని వైపు చూసింది ఇషు. ముద్దుగా ఉన్న ఆమె మోముని చూస్తూ వీపు మీద పరుచుకున్న ఆమె తడి జుట్టుని పక్కకు నెట్టి మెడ మీద ముద్దు పెట్టాడు.
తనువు జల్లుమనగా తన్మయత్వంతో కళ్ళు మూసి తెరిచిన ఇషు అదవు ఆమె మెడ మీద భుజం మీద తడి పెదవులు అద్ది చెవి దగ్గర ముద్దు పెట్టడంతో తమకంతో గట్టిగా కళ్ళు మూసుకుని రివ్వున అతని వైపు తిరిగి తని గట్టిగా వాటేసుకుంది. అదవు ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి గాఢంగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ బిగి కౌహిలి తడిచిన ఇరువురి దేహాలకు వెచ్చదనాన్ని ఇస్తుంటే ఆ దగ్గరితనాన్ని మనసారా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇషు చేతులు అదవ్ అణచ్ఛాదిత వీపుని తడుముతుంటే ఇషు టీషర్ట్ లోపలి చిట్టి నడుము అదవ్ చేతుల్లో నలిగిపోతుంది. చల్లని నీటిలో కూడా ఇరువురి దేహాలలో విరహాగ్ని జ్వాలలు చెలరేగుతూ ఇరువురి ఊపిరి భారమైంది. ఒకరి వెచ్చని శ్వాస మరొకరికి తగులుతుంటే తనువంతా గమ్మత్తైన మైకం కమ్ముకుని మత్తెక్కిస్తున్నట్టుగా ఉంది. అదవ్ కౌగిలి వదిలి ఆమె మెడ వంపున తీయని ముద్దు ముద్రవేయగా ఎగశ్వాస తీసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది ఇషు. సిగ్గుతో కూడిన మోహంతో మరింత ముద్దుగా ఉన్న ఇషు అందమైన మోముని ఆర్తిగా చూస్తూ తన మొహాన్ని దోసిలిలోకి తీసుకున్నాడు అదవ్. మూసి ఉన్న కనురెప్పలను మెల్లిగా తెరిచి అతని వైపు చూసిన ఇషు అదవ్ మత్తైన చూపులకు తాళలేక సిగ్గుతో కూడిన నవ్వుతో మొహం తిప్పేసుకోగా నవ్వుతూ చూసిన అదవ్ ఆమె బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టి తన మొహాన్ని అతని వైపుకి తిప్పుకున్నాడు. వాలిపోయిన కనురెప్పలు ఎత్తి చూసింది. ఆమె చెక్కిలి మీదుగా పరుచుకున్న తడి జుట్టుని వెనక్కి నెట్టి చెక్కిలిని చేత్తో సుతారంగా నిమురుతూ ఆమె పెదవుల వైపు చూశాడు అదవ్. నీటి బిందువులతో ఉన్న చెరీలా ఊరిస్తున్నాయి అదురుతున్న ఆమె అధరాలు. ఊపిరి బిగబట్టి అలాగే చూస్తున్న ఇషు కళ్ళలోకి ఒకసారి చూసి తన దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులను గాఢంగా బంధించేశాడు అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇషు అదవ్ల మధ్య ఇలాంటి రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి. ఇద్దరూ ఒకటై తమ పెళ్లి బంధాన్ని పరిపూర్ణం చేసుకోనున్నారా? మనస్విని పరిస్థితి అదవ్ ఇషాన్విలకు తెలుస్తుందా? తన వివేక్ చెర నుండి బయటపడగలుగుతుందా? అనిక సామ్రాట్ను ప్రేమలో పడేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయనుంది? సామ్రాట్ ఇషుని మర్చిపోయి అనికకు దగ్గరవుతాడా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.